రాష్ట్రానికి ఒక కేంద్ర ప్రభుత్వం అడిషనల్ ఇంటర్వెన్షన్స్ రూపంలోనో గ్రాంట్స్ రూపంలోనో ప్రయాణం ఒక 40-50 వేల కోట్ల రూపాయలు ఇవ్వచ్చా? అలా ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందువల్ల లేదంటే సెంట్రలిస్ట్ స్పాన్సర్ స్కీమ్స్ సిఎస్ఎస్ అనేవి ఉన్నాయి. అది 60-40 రేషియోలో ఉంటాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి 80% కూడా ఇస్తారు. అట్లా ఏదైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకు ఇచ్చి వాళ్ళు దాన్ని రైజ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ షేర్ సేవ్ అవుతుంది. టు దట్ ఎక్స్టెంట్ ఆ సేవింగ్స్ ని దీనికి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. డివల్యూషన్ ఆఫ్ టాక్సెస్ అనే విషయానికి వచ్చినప్పుడు సో దాని మీద లిమిటేషన్స్ ఉన్నాయి. సర్టన్ లిమిట్ దాటి ఇవ్వడానికి లేదు. అలాంటప్పుడు అక్కడ కూడా వచ్చే అవకాశం లేదు. ఏదైనా ఎడిషనల్ గ్రాంట్ అనేది ఇప్పుడు మనకి విభజన చట్టంలో పెట్టారు. పెట్టినటువంటి అంశాలే ఇంతవరకు చేయలేదు. సో ఇప్పుడు 10 సంవత్సరాలకు ముందు రాష్ట్రం విడిపోయే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తే తిరుపతి నుంచి హామీ ఇచ్చి అధికారం వచ్చి 10 సంవత్సరాలు ఉండి వాళ్ళు చేయలేదు. దట్ మీన్స్ వాట్ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక హేయ భావం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏ రూపంలోనూ వీళ్ళకి సహాయం చేయకూడదు అన్న భావంతో. 10 ఏళ్ల క్రితం నుంచి ఉంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో మళ్ళీ బీజేపీ రావడానికి, మోడీ ప్రధానమంత్రి రావడానికి ఆంధ్రప్రదేశ్ హెల్ప్ చేసింది. ఇప్పుడైతే ప్రేమ వస్తుందేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రాలేదుగా. ఇప్పుడు మొన్న బడ్జెట్ లో కూడా 15,000 అన్నది గ్రాంట్ ఇస్తానని చెప్పలేదుగా. మనం అప్పు తెచ్చుకోవడానికి సహాయపడతామని చెప్తున్నారు. సో అదేలా అవుతుంది? ఇప్పుడు నిజంగానే వాళ్ళు చేయాలని ఆలోచన ఉంటే మరి బీహార్ ఎలక్షన్ కు ముందు 2 లక్షల కోట్లు ప్రకటించారు కదా. అసలు కనీసం 1% ఓటింగ్ లేని తమిళనాడుకి ఎలక్షన్ ముందు 1.5 లక్షల కోట్లు ప్రకటించారు. కర్ణాటక ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ కు 4 లక్షల కోట్లు ప్రకటించారు. అలాంటి ప్రకటన ఎప్పుడు మన రాష్ట్రంలో ఎలక్షన్ ముందు కానీ చేయలేదు, తర్వాత కానీ చేయలేదు. 14లో వాడు భాగస్వాములే, మళ్ళీ ఇప్పుడు 24లోనూ భాగస్వాములే. అంటే 10 సంవత్సరాలుగా బీజేపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తూనే ఉంది. ఇచ్చిన మాట తప్పింది. ఇచ్చిన మాట తప్పి కూడా మళ్ళీ ఓట్లు వేయమని అడిగారు. అయితే బీజేపీతో టీడీపీ కలిసినా కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇక్కడున్న ఇమోషన్ ముందు బీజేపీ వాళ్ళు కనిపించలేదు. సో టీడీపీ అలాగే జనసేన దీన్ని చూశారు, ఆల్టర్నేటివ్గా ఓటేయాలని వేసేశారు. ఏమి ఇవ్వకపోగా ఏం చేసింది బీజేపీ అంటే ఉన్న స్టీల్ ప్లాంట్ ను కూడా అమ్మకానికి పెట్టింది. సో నోటి దగ్గర ఉన్న కూడిని కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంత దారుణమైన దుర్మార్గమైన అన్యాయం బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి చేసింది. కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో ఆ స్టీల్ ప్లాంట్ అమ్మకం కాకుండా ఆపే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందా? వీళ్ళకి విల్ ఉంటే ఉంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే చాలా భూమి ఉంది అక్కడ, 1000 ఎకరాల భూమి ఉంది. దానికి ఏదో ఒక వే అవుట్, ఎగ్జిట్ పాలసీ తీసుకోవచ్చు. దాన్ని తీసుకుని ఏ రకంగా దాన్ని మళ్ళీ సర్వైవ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఆ దిశలో లేరు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది, ఎగ్జిట్ పాలసీ. సో ఒకప్పుడు పబ్లిక్ సెక్టర్ అన్నది తీసుకుని మిక్స్డ్ ఎకానమీలో పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా గవర్నమెంట్ చేసేది, మిగిలిన ప్రైవేట్కి ఇచ్చేది. అంటే అప్పుడు వాటికి కాయిలా పడ్డ పరిశ్రమలు మాత్రమే మేము డిజిన్వెస్ట్మెంట్ అని చెప్పేవాళ్ళు కదా. అంటే నష్టాల్లో ఉన్న వాటిని, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు లేవు అనేది వాళ్ళు చెప్తున్నమాట అక్కడ. అదే డిజిన్వెస్ట్మెంట్ పాలసీ ఏదైతే వారు తీసుకొచ్చి ఉన్నారో దానిలో దీన్ని కూడా చేర్చారు. యాక్చువల్ గా ఇది నవరత్నాల్లో ఒకటి కదా. సో అలాంటి దాన్ని ఈ రూపంలో తీసుకొచ్చారంటే ఇక రాజకీయ కోణం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరికి మేలు చేయడానికో, ఎవరికి ఫేవర్ చేయడానికో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న పోర్టులు కూడా అమ్మేశారు కదా. ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ ని అమ్మేశారు కదా. సో ఇవన్నీ చూస్తుంటే ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ కావాల్సింది విల్ పవర్ ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీకి, అలాగే ఎదుర్కోగలిగే శక్తి కూడా.